దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకని బ్రదర్ ముమ్మారు అనగా 3 సార్లు దేవుని స్తుతించాలా? 3 సార్లు ప్రతిరోజు ఇలాగా మరి ఉదయం 3:30కి, మధ్యాహ్నం 2:30కి, సాయంత్రం 8 గంటలకి 3 సార్లు లైవ్‌లో పాలు పంచుకోవాలంటే అవకాశం కుదరదు కదా! అని చెప్పి చాలామంది మీలో చెప్తూ ఉంటుంటారు. మేము ఉద్యోగం చేసుకుంటున్నాం బ్రదర్, మేము పనుల్లో ఉన్నాం, మాకు చాలా ఇబ్బందులున్నాయి అని చెప్తూ ఉంటుంటారు. యెస్, మీరు చెప్పింది వాస్తవమే, కరెక్టే. సో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేశం కాని దేశం మరి బానిసలుగా వెళ్ళినటువంటి వారు, అందులో ఒకడు దానియేలు. మరి దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు కాబట్టి, దేవునికి నమ్మకంగా జీవించాడు కాబట్టి దానియేలు జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేసి చాలా ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చారు. సో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. సో పరాయి దేశం నుంచి వచ్చాడు, ఇక్కడ మరి మంచి పదవిని, మంచి ఉద్యోగాన్ని సంపాదించాడని చెప్పి చుట్టూ ఉన్నవారు అసూయతో, ద్వేషంతో దానియేలుని ఎలాగైనా సరే హతమార్చాలని చెప్పి ఒక శాసనాన్ని చేయించారు, రాజు చేత సంతకం చేయించారు. దానియేలుకు ఉన్నటువంటి చక్కటి మరి అద్భుతమైన ఆ యొక్క అలవాటు ఏంటంటే ముమ్మారు మోకాళ్ళలోని ప్రార్థన చేస్తాడు. చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ శాసనం ఏంటంటే ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అనేటువంటిది. దానియేలు ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే ప్రార్థన చేయకుండా బ్రతుకుండా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయకుండా ఊపిరి లేనటువంటి వాళ్ళం కదా. ప్రార్థన ఊపిరి వంటిది కదా అని చెప్పి మరి దానియేలు యొక్క ఆలోచన విధానం మార్చుకున్నాడు. చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఎటువంటి శాసనం అంటండి? చూద్దాం. 7వ వచనం. దానియేలు 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడలవాడు సింహముల గుహలో పాడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని చెప్పి మనవి చేశారు. కాగా రాజైన దర్యావేషు శాసనం రాయించాడు, సంతకం చేశాడు. అసలు అది ఎందుకో ఏంటో తెలీదు, వాళ్ళు ఏదో చెప్పారు, ఏం చేసేసాడు. దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటో కూడా ఆయన పెద్దగా ఆలోచించలేదు. సో చెప్పారు కాబట్టి వాళ్ళు చేసేసాడు, ఈయన అయిపోయింది. అయితే ఇటువంటి శాసనము రాజుగారు సంతకం చేసేసారని తెలిసింది. అయినా సరే దానియేలు తన ఇంటికి వెళ్ళాడు. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూడండి, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏలుబడి చేస్తున్నా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే, ఏది ఏమైనా సరే ఆయన మాత్రం ఏం చేస్తున్నాడంట? ఇక్కడ చాలా అద్భుతమైన విషయం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకుని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆయనను స్తుతిస్తూ వస్తూ ఉన్నాడంట. ముమ్మారు చెప్పాలి మీరంతా కూడా. ముమ్మారు అంటే 3 సార్లు. ముమ్మారు అనగా 3 సార్లు, 3 టైమ్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 టైమ్స్. 3 టైమ్స్ ఏ డే. ముమ్మారు అనగా 3 టైమ్స్ ఏ డే. సో ఇది ఇందులో దాగి ఉన్న అద్భుతమైనటువంటి సత్యం అన్నమాట. అందుకనే మనం ముమ్మారు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా దానియేలు వలె మనము కూడా ఏం చేయాలంటండి? ముమ్మారు యథాప్రకారం అనుదినము ముమ్మారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అనుదినము ముమ్మారు. ఇవి మనసులో మారుమ్రోగుతూ ఉండాలి. ఏదో కుదిరినప్పుడు కాదు, అనుదినము, ప్రతిదినము, ప్రతిరోజు ముమ్మారు 3 సార్లు
కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడుతున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులు, ఇంతవరకు ఎటువంటి జీవితాన్ని మీరు జీవించారు? ఇంతవరకు ఏ విధంగా మీరు ముందుకెళ్ళారు? ఇంతవరకు ఏది ఎటువంటి భక్తిని మనం చేసాం? ఇక్కడ దానియేలు చూసినట్లయితే దేశం కాని దేశం, అన్ని ప్రతికూల పరిస్థితులే, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆయన ఏమంటున్నాడంటండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూశారు కదా. యథా ప్రకారము అనుదినము ఏందన్నే ముమ్మారు 3 సార్లు పెద్ద ఉద్యోగం, పెద్ద ఆస్థానంలోను, పెద్ద ఉద్యోగం, పెద్ద స్థితి అయినా సరే ముమ్మారు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆమేన్. అయినా సరే ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దయచేసి గమనించాలి. దేవుడు చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మరి మన జీవితంలో ప్రభావితం కావాలి. అవి దేవుని కార్యాలు మన మీద ప్రభావితం చూపించినప్పుడు మనం అనేక మందిని ప్రభావితం చేయగలుగుతాం. ఇక్కడ దానియేలు చూసినట్టయితే ముమ్మారు కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, చూడండి, చాలా రిస్కు అయినా సరే బహిరంగ ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా. దానివల్ల మేలుకు బదులు కీడెదురైంది. అంత చేసిన దానియేలు జీవితంలో కీడెదురైంది. అది కీడిలాగా అనిపించిన కానీ దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్వకాలం ఒక సిస్టమ్ ఉండేది అనమాట. నిర్గమకాండం 34:23 చూసినట్లయితే, సంవత్సరానికి ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువునకు ఇజ్రాయేలుల దేవుడని యెహోవా సన్నిధిని కనపడవలను. సన్నిధిని కనపడాలంట. ముమ్మారు అనగా 3 సార్లు. చాలా అద్భుతం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే 34:24 వచ్చింది. ఏలైనగా నీ ఎదుటి నుండి జనుములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరానికి ముమ్మారు నీ దేవుడిని యెహోవా సన్నిధిని కనబడబోవున్నప్పుడు ఎవడను నీ భూమిని ఆశింపడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ముమ్మారు దేవుని సన్నిధిలో కనబడతావో అప్పుడు ఎవడు నీదేది ఆశించడంట. ఇది చాలా అద్భుతంగా ఉన్నది కదా ప్రియులరా. నిర్గమకాండం 22:28 చూసినట్లయితే, అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్నేమి చేస్తానని బిలాముతాను. చూసారా, గాడిద పలుకుతుంది, ముమ్మారు కొట్టావు నన్ను, 3 సార్లు కొట్టావు అని చెప్పేసేసి, ముమ్మారు కొట్టావు నన్ను. యెహోవా దూత కూడా మరి సంఖ్యాకాండం 22:32 యెహోవా దూత మరి ముమ్మారు, యెహోవా దూత కూడా ముమ్మారు నీ గాడిద నీ వేళ కొట్టితివి, ఎందుకు కొట్టావు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వైపు నువ్వు ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా నువ్వు ఉన్నప్పుడు ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సంఖ్యాకాండం 24:10 చూసినట్లయితే, అప్పుడు బాలాకు కోపము బిలాము మీద నుండిన గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువును శపించుటకు నిన్ను పిలిపించి తిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. చూసారా, శపించడానికి పిలిస్తే దీవించావు, శపించాలని పిలిస్తే దీవించావు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునికి కనెక్ట్ అవుతావో, దేవుని స్తుతిస్తావో, దేవుని మీద ఆధారపడతావో, ప్రతి శాపము దీవెనగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు చేసే అద్భుతాలు చూడండి. మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్నవాని మీద, 1 రాజుల 17:21 ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించారా ప్రియులారా? చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాడు ఏలియా గారు. చిన్న బిడ్డ చనిపోయినప్పుడు ముమ్మారు, ఇది కూడా చాలా అద్భుతమైన మాట, ముమ్మారు. హల్లెలూయా. అలాగే ఇంకా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ముమ్మారు అనేటువంటి దాన్ని మనం చూడగలుగుతాం. చాలా చాలా ఉన్నాయి ఇంకాను.
మరి 2 కొరింథీ 12:8 మరి పౌలు గారికి ఒక బాధ, ఒక ముళ్ళు ఉన్నది. అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభుని వేడుకుంటున్నానని చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీ 11:25 ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. చూసారా, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది అంటున్నారు. అలాగే మరి పేతురు గారికి ఒక దర్శనం వస్తుంది, ఒక చెంగు రావటం, మరి అది వెళ్ళిపోవటం, ఇదంతా చూస్తూ ఉంటుంటాడు. అపోస్తలుల కార్యం 11:10 చూసినట్లయితే ఇలాగ ముమ్మారు జరిగను అంటే 3 సార్లు జరిగను. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడును అంటా ఉన్నాడు అక్కడ. అలాగే యోహాను సువార్త 13:28 యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టిదువా, ఆయనను ఎరుగను అని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడుకు ఇదని మరి వాళ్ళతో చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముమ్మారు అబద్ధం ఆడతాడు, ముమ్మారు దేవుణ్ణి ఎరగనని చెప్తాడు. సరే, ఈ విషయాలన్నీ మనం గమనించినట్లయితే మెయిన్ మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇది చాలా అద్భుతమైనటువంటి మాట, చాలా మన జీవితానికి ప్రభావవంతమైనటువంటి మాట. ఏంటంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దీన్ని మనం ఆధారంగా చేసుకుని మరి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు దేవుని సందులో మరి ప్రార్థించగలిగినటువంటి అనుభవంలోకి నడిపించబడాలి. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటిపై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. ఆమేన్. దానియేలు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాదిరిని దేవుడు మన మధ్య ఉంచాడు. అటువంటి అవకాశాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఒకవేళ ఇంతవరకు మీరు ఏదో లేచిన వెంటనే ఒక అర్ధగంట ఎంతో దేవుని సందులో గడిపేసేసి ఇంకా మీ దినచర్యలో మునిగిపోతున్నారేమో, దేవుడు మిమ్మల్ని హెచ్చించేయగలిది ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, దేవుడు మిమ్మల్ని బలపరిచేయగలిది ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.